Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డిజే డైలీ బ్లాగ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే ఉగాది వీడియో అన్నమాట. విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు అండి ప్రేక్షకులకు అందరికీ కూడా. ఇక నేనైతే 2025 సంవత్సరంలో ఈ ఉగాదిని ఎలా చేసుకున్నాను అనేదైతే ఒకసారి వీడియో పెడుతున్నా. ఈ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అయితే ఉదయం చూడండి ఎంత మంచుగా ఉందో. అక్కడ దూరంగా చూడండి కొండలు, మా ఇంటి దగ్గర చెరువు ఉంది కదా. ఎండలు మండిపోతుంటే కూడా ఉదయం మాత్రం ఈ మధ్యలో అయితే కొంచెం మంచుగా చలి అట్లా అనిపిస్తూ ఉందన్నమాట. తెల్లవారితో 4:30 నుంచి అన్నమాట, మేము 5:30 అట్లా చూస్తే మంచుగానే ఉంటుంది 6 వరకు. మళ్ళీ అయితే ఎండలు మండిపోతున్నాయి అన్నమాట. సరే ఇంకైతే మేము ముందు రోజైతే అమావాస్య కదా, ఇంకా ఆ రోజు ఎందుకు క్లీన్ చేసుకోవడం అని ఉదయం అయితే లేచి ఇంకైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఈ విధంగా అయితే పైప్ వేసేసి నీళ్ళంతా పట్టి బాగా కడిగేసేసాను అనమాట. వాకిలి ముందు వరండా అంతా కూడా. ఇంకా కింద అత్తమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళున్నారు, ఇంకా కింద కూడా కడిగేసి ఏదో చిన్న ముగ్గు అయితే వేశాను. ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. తెల్ల టైల్స్ మీద తెల్ల రాయి కనబడలేదనమాట. ఇంకైతే కలర్ వేసేసి చిన్న ముగ్గు అయితే అలా వేశాను. మా అత్తమ్మ ఎలా వేస్తుందో ఏమో మరి, చాలా బాగా వేసుకుంటుంది చక్కగా ఇంట్లో ఉంటే మాత్రము ముగ్గు. ఇంకా వేరే కలర్ టైల్ అయితే బాగా తెలిసి ఉంటుంది, వైట్లో నాకు కనబడలేదనమాట. రంగురాలతో వేసాను అనమాట. మా అత్తమ్మకి ఆ ముగ్గు కూడా నచ్చదు, ఆమెకు చక్కగా వేయాలన్నమాట ముగ్గు. ఎట్లా వేసానులేండి. ఇంకైతే ఇంటి ముందర ఇలాగైతే వేసుకున్నాను నేనైతే ముగ్గు. ఇక పిల్లలంతా ఒకరొకరు నిద్రలేస్తున్నారనమాట. నేను మా వారు ముందు లేసేస్తాం కదా. ఇంకైతే ముందు రోజు మార్కెట్కి వెళ్ళి ఈ విధంగా కూరగాయలు అయితే తెచ్చుకున్నానండి. మా వారు ముందు రోజే మామిడికాయలు కూడా 2 తెచ్చేశారు. మామిడి ఆకులు, మామిడి పూత కూడా తీసుకొచ్చారు. అక్కడ అమ్ముతుంటే ఏం చేద్దాం, చెట్లున్నా కూడా తోపులున్నా కూడా మనం మామిడి ఆకులు, మామిడికాయలు ఇవన్నీ డబ్బిచ్చి కొనుక్కోవాల్సిందే, తప్పదు మరి. పాపం వాళ్ళు బతకాలి కదా. ఇంకైతే స్టవ్ ముందు రోజే క్లీన్ చేసుకున్నానండి నీట్గా. అన్ని ఇంట్లో అయితే ముందు రోజే బూజులు తీసి అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను. ఇంటి వర్క్ జరుగుతున్నా కూడా కింద ఇంట్లో మాత్రం నీట్గా అయితే చేసేసాను. ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు. మేమైతే ముందు ఫ్రెష్ అప్ అయిపోయాం కాబట్టి ఇంక ఇవన్నీ అయితే చేసుకుంటాం. ఇకైతే మామిడికాయలు, చింతపండు, బెల్లం, మిరియాలు, ఉప్పు, వేపపూత ఈ 6 కలిపి మనము ముక్కలుగా కోసేసి ఉగాది పచ్చడి అయితే రెడీ చేశానండి. ఉగాది పచ్చడి అనేది తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగ రోజున ప్రత్యేకంగా తయారు చేసే పవిత్రమైన వంటకము. ఇది 6 రుచులు మిశ్రమం కలిగిన పచ్చడి. మన జీవితంలో అనేక అనుభవాలను ప్రతిబింబిస్తూ ఉగాది పచ్చడిని తింటామన్నమాట. ఈ పచ్చడిలో తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు కలిపి జీవితంలో సుఖం, దుఃఖం, ఆశ్చర్యం, కోపం, భయం, చురుకుదనం వంటి భావాలు సూచిస్తూ ఉంటాయి. సింపుల్గా ఉగాది పచ్చడిలోని పదార్థాలు, వాటి అర్థం తెలుసుకుందాం. పదార్థం రుచి, జీవన అర్థం. బెల్లం తీపి, ఆనంద క్షణాలలో సంతోషం. వేపపూత చేదు, కష్టాలు, ఓర్పు. తామర పులుపు, ఆశ్చర్యకరమైన అనుభవం. కారం ఎగ్జైట్మెంట్కు సవాల్. ఉప్పు ఉప్పదనం, జీవన సమతుల్యత. నీరు శాంతి, ఓర్పు. ఇవన్నీ కలిపి మన సాంప్రదాయాన్ని కొనసాగించే అనుబంధం. ఆరోగ్యానికి మంచిదైన ప్రకృతి పోషకాలు. జీవితం అన్నింటినీ సమతుల్యంగా స్వీకరించాలని తెలియజేయడం. ఉగాది ఉత్సవాన్ని మనం ఈ విధంగా పచ్చడి ద్వారా ఆస్వాదిద్దాం. ఇకైతే నేను ఇంకా పూజా కార్యక్రమం అయితే నేను బయట అయితే చేసుకున్నానండి. ఇంట్లో అయితే మా వారు పెట్టేశారు. ఇంకా అలాగా ఉగాది పచ్చడి అయితే రెడీ చేశానమాట. మేమైతే ముక్కలుగా చేసి పెడతానమాట. చిన్న కొత్త కుండ ఉంటే కుండకైతే రెడీ చేసేసి దాంట్లో అయితే అన్నీ వేసి బెల్లం వేసి కలిపేశాను కదా, అవి నీళ్ళలా కొంచెం తయారవుతుంది కొద్దిసేపు అయిన తర్వాత అలాగనమాట. ఇంకా పిల్లలకు కూడా అలాగే ఇష్టము తినడానికి. చాలామంది చూస్తున్నాను కానీ నీళ్ళుగా చేసి పెడుతూ ఉన్నారు. మరి నేనైతే ఎప్పటి నుంచో ఇలాగే చేస్తాను, నాకు తెలిసినప్పటి నుంచి. ఇంకా దీపారాధన అయితే ఈ విధంగా చేస్తున్నారండి మా వారి ఇంట్లో. ఇంకా ఉగాది పచ్చడిని అయితే స్వామివారి ముందు పెట్టేసి ఇంట్లో పెట్టి పంచాంగం కూడా, కొత్త పంచాంగం ఉన్నింది, అది కూడా తీసుకొచ్చి పెట్టానన్నమాట. ఇంకా అక్కడ పూజ చేసుకొని ఇంకా మా పిల్లలు ఒకరొకరు రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా రెడీ అయిన తర్వాత దేవుడి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాము.
ఇంకా నేనైతే మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఎందుకోనండి ఈ జాతకాలన్నీ చూసుకుంటే ఇంకా నా మీనరాశికి అయితే ఏమీ బాగలేదు ఈ సంవత్సరం అని వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. అది నిజమో కాదో ఇంకా నేను పంచాంగం అయితే నేను చూసుకోలేదు, చూసి చదువుకోవాలన్నమాట. అన్నీ బాగుందన్న అని ఉంది అందరికీ. మీనరాశికి బాగలేదని మాత్రం చెప్తున్నారు. చూడాలి మరి, ఆ దేవుడే నన్ను చల్లగా చూడాలి. నిజమే, అదేమో యూట్యూబ్లో ఎప్పటి నుంచి సంవత్సరం అవుతున్నా కూడా ముందుకైతే వెళ్ళలేకపోతున్నా నేను. ఇక ప్రేక్షకుల దగ్గరే ఉంది అన్నమాట నా అదృష్టము దురదృష్టం అనేది. మీరే నన్ను గట్టెక్కించాలి. ఇక అయితే మా వారు పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత పిల్లలంతా కూడా మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారండి. ఇంకా మా సిద్ధు అయితే వచ్చాడు ఎక్కడికైనా తీసుకెళ్ళనేసి. పోయిన సంవత్సరం అయితే మేము పెంచల కోనకి వెళ్ళాము, కానీ ఈసారి ఎక్కడికి వెళ్ళలేకపోయామన్నమాట. పైన వర్కర్స్ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా మనం పండగ రోజు కూడా జరుగుతున్నది. ఇంకా ఎక్కడ వెళ్తాం వాళ్ళంతా వదిలేసి అని చెప్పి అయితే ఇంకా వెళ్ళలేదన్నమాట. సరే ఇంకైతే నేను ఏం స్పెషల్ కూడా చేయలేదండి, ఎక్కడికి కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకైతే నేను పిల్లల కోసం ఏం చేయాలంటే మేము సండే ఏమీ తినం, నాన్ వెజ్ అంతా కూడా. సరే ఇంకైతే నేనైతే ఫస్ట్ ఉగాది పచ్చడి తినేసి ఇంకా నేను ఆ ఒక్కరవ తినే కొద్దికి నా నోరు పండ్లంతా పులిచిపోయి ఒక రోజంతా తినలేకపోతున్నాను స్వామి అనిపించింది. నాకైతే తినలేకపోయాను పచ్చడి, ఉగాది పచ్చడి. పిల్లలైతే బాగా తింటున్నారు, నాకెందుకో మరి తినబుద్ధి పళ్ళంతా ఒక రకం అయిపోయిందనమాట. సరే ఇంకైతే రైస్ చేద్దాము, ఏం రైస్ చేద్దాం అనుకుంటూ ఇంకా కొబ్బరి అయితే ఉనింది. ఆ కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలు కోసేసి కొబ్బరి రైస్ చేసేద్దాం అనుకున్నాను. నేను అది చేసేటప్పుడు మా పిల్లలు వచ్చి నువ్వు కొబ్బరి రైస్ చేస్తే నేను తిన్ను అని చెప్పి మా వాడు వచ్చాడు. మా చిన్న పిల్ల కూడా వచ్చి నేనైతే తిన్ను అని చెప్పిందనమాట. అట్ట కాదులే, నేను కొబ్బరి ముక్కలు లేదు, కొబ్బరి రైస్ చేస్తున్నానంటే కొబ్బరి పాలతో చేస్తున్నానని చెప్పి ఇంకైతే స్టవ్ దగ్గరికి వచ్చానండి వంటకు మధ్యాహ్నానికి. ఇంకైతే నేను ఎలా చేస్తానంటే కొబ్బరి రైస్ని ఫస్ట్ ముక్కలు కోసేసి మిక్సీకి వేసి బాగా నీళ్ళు వేసి బాగా పిండేసుకుంటాను, పాలులాగా తీసేసుకుంటాను అనమాట కొబ్బరి రైస్ని. దాంట్లోకి ఇంకా పక్కన ప్లేట్లోకి అయితే మిరియాలు 4 గింజలు పెట్టుకొని జీడిపప్పు నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకొని ఇంకైతే ఉప్పు తగినంత ఆ నీళ్ళతోనే కొలత వేసుకుంటాను అనమాట. రైస్ కూడా 4 గ్లాసులు వేసేసి ఉప్పు తగినంత వేసుకుంటాను. పచ్చిమిర్చి ఒక 4-5 వేస్తాను. ఈ విధంగా ఆయిల్ వేసి ఫస్ట్ ఎంత పోపు వేసేసి తిరగబాతు చేసేస్తానమాట. చేసిన తర్వాత ఆ నీళ్ళనే కలిపి మనము కొలత తక్కువైతే ఒక గ్లాస్ అయితే మంచినీళ్ళు పోస్తాను, ఆయిల్ వేసేసి ఈ విధంగా అయితే రెడీ చేస్తానమాట. చేసిన తర్వాత ఇంకా అన్నీ కలిపి కరెంటు కుక్కర్లో అయితే పెట్టేస్తానమాట. కొంచెంసేపటికి ఒక 15 నిమిషాలు కట్ట దిగిపోతుంది నీట్గా, పలపలాని అయితే రైస్ వచ్చేస్తుంది అనమాట. బాస్మతి రైస్తో చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగానే ఉన్నింది కదా, అది కొంచెం ఇది కొంచెం ఎందుకు వేసేదని ఒకే రైస్తో చేద్దామని చెప్పి హాఫ్ బాయిల్తో చేశానమాట. హాఫ్ బాయిల్ రైస్తో వేస్తే కొంచెం ఉప్పు అనిపించేసింది. మీరైతే కరెక్ట్ ఉప్పు అయితే వేసుకోండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కొబ్బరి రైసు. చాలా నెలలైంది చేసి అని చెప్పి ఈరోజు అయితే కొబ్బరి రైస్ చేశానమాట. ఇంకా పిల్లలంతా కూడా బాగుందని చెప్పని అయితే తిన్నారు. ఈ విధంగా అయితే నాకు ఉగాది ఇలా గడిచిందనమాట. మీరు ఎలా చేసుకున్నారనేది అయితే కామెంట్ చేయండి. కానీ ఎక్కడికైనా వెళ్దామని మాత్రం ఉండింది. సాయంత్రం నా పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్దాం అనుకుంటే అప్పుడు కూడా టైం కుదరలేదనమాట. మా వారైతే నాకు పని ఉంది బయట, నువ్వు తీసుకొని పో అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒకటే ఏం తీసుకుని వాళ్ళతో వేగేది చూసిందంతా అడుగుతూ ఉంటారు కనబడిందంతా అని చెప్పని ఇంకా తీసుకొని అయితే పోలేదు. నేను కూడా యాడికి పోలేదు, గమ్మన ఇంట్లోనే ఉన్నాను. సాయంత్రం దీపం పెట్టుకొని ఇంట్లో తూర్పు తిరిగి దండం పెట్టుకున్నట్టు ఇంట్లోనే పడున్నానమాట, ఎక్కడికి వెళ్ళలేదు. మీరంతా ఎక్కడికి వెళ్ళారనేది కామెంట్ చేయండి. ఈ విధంగా గడిచిందనమాట నాకు. ఈ ఉగాదికి పెంచల కోనకు పోయిన వీడియోనేనండి. పోయిన సంవత్సరం కొత్త ఛానల్లో నేను ఒక వీడియోని పెట్టి మా బాబుది ఆ ఛానల్ పోగొట్టుకున్నాను అనమాట. ఇదన్నా కాపాడుకోవాలని ఎంతెంతో ప్రయత్నిస్తున్నానమాట. ఇక మీ చేతుల్లోనే ఉంది. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని కూడా లైక్ చేయండి. డిస్లైక్ అయితే కొట్టకండి ప్లీజ్, దయచేసి. చాలామంది అలానే చేస్తున్నారు. వాళ్ళ ఛానల్ మీద కన్నా ఎక్కువ దృష్టి నా ఛానల్ మీదే పెడుతున్నారు. పెట్టండి పర్వాలేదు, కానీ ఇట్లా డిస్లైక్లు మాత్రం కొట్టద్దండి. చూస్తే మాత్రం లైక్ తప్పకుండా కొట్టండి. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటాను. డిస్లైక్లు కొట్టిన వాళ్ళకి మాత్రం ఆ దేవుడు కరెక్ట్ అయిన శాస్తి మాత్రం చేస్తాడు, అది మాత్రం నాకు తెలుసు. దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు స్పెషల్ వచ్చి కొబ్బరి రైస్ అనమాట. చాలా బాగా వచ్చింది, పిల్లలు కూడా తిన్నారు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.